తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తమ అధ్యక్షుడికి అసెంబ్లీలో రూల్స్ తెలుసునని, మాజీ ముఖ్యమంత్రికి తెలియడం లేదని జనసేన పార్టీ తిరుపతి ఇన్ఛార్జ్ రాజారెడ్డి అన్నారు. తిరుపతి ఎమ్మెల్యే నివాసంలో మీడియాతో మాట్లాడారు. పరదాలు కప్పుకొని తిరిగే పరదాలు రెడ్డి రూల్స్ గురించి మాట్లాడితే కోపం వస్తుందని విమర్శించారు. వార్డు మెంబర్కు ఎక్కువ, కౌన్సిలర్కు తక్కువ అని మేము అంటాము. తమకు సంస్కారం ఉందన్నారు. మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో రూల్స్ ఏ విధంగా ఉండాలి, ప్రతిపక్ష నేతకు ప్రతిపక్ష నాయకులకు ఎటువంటి రూల్స్ ఉంటాయని చెప్పని క్లియర్ కట్గా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి ఎమ్మెల్యే అయినా కూడా రూల్స్ గురించి చాలా చక్కగా చెప్పారు. వెంటనే పరదాలు కప్పుకున్నటువంటి పరదాల రెడ్డి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రూల్స్ గురించి మాట్లాడితే పరదాల రెడ్డి గారికి కోపం వస్తూ ఉంది. ఎందుకు కోపం వస్తుంది మీకు? కౌన్సిలర్కి ఎక్కువ, ఎమ్మెల్యే గారికి తక్కువ. ఒక మాజీ ముఖ్యమంత్రిగా వండుకొని మీరు ఇటువంటి మాటలు మాట్లాడడం సంస్కారమా? మేము మాట్లాడగలుగుతాం. వార్డ్ నెంబర్కి తక్కువ, వార్డ్ నెంబర్కి ఎక్కువ, సర్పంచ్కి తక్కువ అని. కానీ మాకు సంస్కారం ఉంది. మేము ఆ విధంగా మాట్లాడే వ్యక్తులం కాదు. జనసేన పార్టీ అంటే జనసేన పార్టీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ సంస్కారం నేర్పించారు మా అధ్యక్షుడు. నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు మీ నాన్నగారు ముఖ్యమంత్రి కాకపోయింటే నువ్వెవరో అసలు జనాలకు తెలిసేదా? నువ్వు ఎంపీ అయి ఉండేవాడివా? మీ నాన్నగారు చనిపోకపోయింటే నువ్వు ఎమ్మెల్యే అయి ఉండేవాడివా? మీ నాన్నగారు ఉన్న టైంలో లక్షలాది కోట్లు అక్రమంగా సంపాదించి ప్రజలకి ముద్దులు పెట్టి మోసం చేసి ఆ సంపాదించిన అక్రమ సంపాదన లక్షల కోట్లతో రాజకీయ పార్టీ పెట్టి అక్రమంగా గెలిచినటువంటి వ్యక్తి నువ్వా మా అధ్యక్షుల వారి గురించి మాట్లాడేది? పరదాల రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి పేరు చెబితే ఆయన చేసినటువంటి పోరాటాలు, ప్రజల పట్ల ఆయన ఉన్నటువంటి తీరు, ప్రజలు ఏ కష్టాల్లో ఉంటే నేను ముందున్నానని చెప్పి నిలబడతాను ఎంటైర్ భారతదేశం మొత్తానికి తెలుసు. మీ పేరు చెప్తే 11 సిబిఐ కేసులు, కోడికత్తి, గొడ్డలపోటు. మీ పేరు చెప్తే, మా నాయకుడి పేరు చెప్తే ఆయన చేసినటువంటి పోరాటాలు, ప్రజలు ఎక్కడ ఏ కష్టాల్లో ఉన్నా 10 సంవత్సరాలు ఏ ఒక్కరికి భయపడకుండా ఒక్కడే మొగోడు మారి ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. తండ్రి పేరు చెప్పుకొని ఎంపీగా గెలిచిన వ్యక్తి నువ్వు. తండ్రి పేరు చెప్పి లక్షల కోట్లు అక్రమంగా సంపాదించిన వ్యక్తి నువ్వు. శాండ్ దగ్గర నుంచి లెక్కల వరకు ఏది వదలకుండా సంపాదించిన వ్యక్తి నువ్వా మా నాయకుడి గురించి మాట్లాడేది? అసలు నీకు ఏం అర్హత ఉందని? నువ్వు అధికారంలోకి వచ్చిన వెంటనే తల్లిని చెల్లిని తరిమేసినావు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎటువంటి దోపిడీలు చేశారు, ఎటువంటి గూండాగిరి చేశారు మీకు తెలీదా? పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడేటప్పుడు పవన్ కళ్యాణ్ గారి గురించి పూర్తిగా తెలుసు మీకు. అయినా ఏదో ఒకటి మాట్లాడాలి, ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి ప్రతిరోజు భిక్షం ఎత్తుకుంటా అంటే ప్రతిపక్షం హోదా రాదు. దానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్
ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేనే ఆ రూల్స్ గురించి అసెంబ్లీలో చాలా చక్కగా చెప్పారు. మీరు మాట్లాడుతూ ఉంటారు ఎంపీ, ఎమ్మెల్యే, ముఖ్యమంత్రి అని. ఆ రూల్స్ గురించి మీకు తెలీదా? ఒక్కసారి గెలిచిన ఎమ్మెల్యేకి రూల్స్ అన్నీ తెలిసినప్పుడు మీకు తెలీదా ఆ రూల్స్ గురించి? మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం? ఎంచోపు అసెంబ్లీకి వెళ్దాం, అసెంబ్లీలో మాట్లాడదామని ఏమీ లేకుండా రాష్ట్రం ఈరోజు ఎంత బాగుంది, కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రం అభివృద్ధితో ఎంత పరుగులు తీస్తా ఉంది ముందుకు, వీటిని చూసి నువ్వు ఓర్వలేకుండా బెంగళూరుకి వెళ్తారు, అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ ప్రెస్ మీట్ పెడతారు, మళ్ళీ బెంగళూరుకి వెళ్తారు. ఏం ఆంధ్రప్రదేశ్లో ఉండడానికి మీకు ఎందుకు అంత భయము? ఆంధ్రప్రదేశ్లో మీకు ఉండడానికి ఎందుకు అంత భయము? మీకు ఆంధ్రప్రదేశ్లో తిరగడానికే మీకు భయం వేస్తే 10 సంవత్సరాలుగా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసి 100కు 100% తీసుకుంటే 21 మంది ఎమ్మెల్యేలు 100కు 100% గెలిచారు, 2 ఎంపీలు గెలిచారు. ఆయన ప్రచారానికి వెళ్ళిన చోట ఎన్ని చోట్ల ప్రచారం చేశారో అన్ని చోట్ల క్లీన్ స్లిప్ చేసి గెలిపించుకోవచ్చారు. అది పవన్ కళ్యాణ్ గారి రికార్డు. ఈరోజు మీరు గత 5 ఏళ్లలో మీరు చేసిన రికార్డు ఏమన్నా ఉందా? హత్యలు, దోపిడీలు, భూ కబ్జాలు, లిక్కర్ స్కామ్, ల్యాండ్ స్కామ్, ఇసుక స్కామ్, రెడ్ శాండిల్ స్కామ్. గత 5 ఏళ్లలో ఇది మీ చరిత్ర. మా నాయకుడు ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తీసుకొచ్చిన వెంటనే మీ మారి ఇంట్లో కూర్చోలేదు. ఇంట్లో కూర్చొని పరదాలు కప్పుకొని ఇంటి దగ్గరే మాట్లాడట్లేదు. నక్సల్స్ ఉన్నారు, థ్రెట్ ఉంది, ఆ గూడెంకి వెళ్ళకూడదని చెప్పి హెచ్చరించినా కూడా వాళ్ళకి నేను మాట ఇచ్చాను, నేను వెళ్ళాలి అని చెప్పని దారి పొడుగున నడిచి వెళ్ళి ఆ యొక్క గూడానికి రోడ్ వేసిన ఏకైక మొగోడు పవన్ కళ్యాణ్ గారు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని ఒకటి అడుగుతున్నాను, ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా రాజీనామా చేస్తే గెలిచే ధైర్యం మీకుందా? గెలుస్తారనే నమ్మకం మీకుందా? పోనీ పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, జగన్ నిన్ను పాతాళంలోకి తొక్కతాను అన్నారు. చెప్పిన ప్రకారం నిన్ను పాతాళంలోకి తొక్కాడు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. ఆ విధంగా ధైర్యంగా ఛాలెంజ్ చేసే దమ్ము నీకుందా? నువ్వు ఏ ఛాలెంజ్ విసిరినా నీ ఛాలెంజ్కి జనసేన సిద్ధంగా ఉంది. నువ్వు రెడీయా? మాట్లాడే ముందు చూసి ఏ నాయకుడి గురించి మాట్లాడుతున్నాం, ఆ నాయకుడి పట్ల ప్రజలు ఎలా చూస్తున్నారు, మీ పార్టీ నాయకులు ఎలా చూస్తున్నారు, ఇవన్నీ కూడా ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది. ఇంకొకసారి కానీ మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ నోరు పరేసుకుంటే, పరదాలు తీసేస్తే ఆల్రెడీ తీసేసాం, మళ్ళీ మీరు ప్రజలకు కట్టిన పరదాలన్నీ కూడా తీసేస్తే ప్రజలు ఒక్కసారిగా మీ పైన పడితే కనీసం మీరు బెంగళూరులో దాక్కోవడానికి కూడా మీకు అవకాశం ఉండదని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడితే ఖబర్దారని చెప్పి కూడా గట్టిగా హెచ్చరిస్తున్నాం. నిన్నటి రోజున మా పవన్ కళ్యాణ్ గారి గురించి ఈ పులివెందుల పిల్లి మాట్లాడిన మాటలు చూస్తూ ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కానీ అలాగే జన సైనికులు కానీ ప్రతి ఒక్కరూ మాట్లాడుతున్నారు. ఈరోజు మేము తిరుపతి నుంచి చెప్తున్నాం, మీకు ఒకటే, ఈరోజు కూడా మిమ్మల్ని పులి అనేసి అంటున్నారు. మీరు పులి కాదు పిల్లి అనేసి అని చెప్పి అందరికీ రాష్ట్ర ప్రజలకంతా అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు 4 గోడల మధ్య మీరు కూర్చొని ఒక 2 మీడియా ఛానళ్ళు పెట్టుకొనేసి మీరు మాట్లాడుతున్నారు. నువ్వు ప్రజల్లోకి వచ్చి మాట్లాడవయ్యా.
అసెంబ్లీలోకి వచ్చి మాట్లాడు. ప్రత్యేక హోదా మాకు ఇప్పుడు గుర్తొస్తూ ఉంది, మాకు ప్రత్యేక హోదా వీళ్ళు డిమాండ్ చేయండి అనేసి అంటున్నావు. మాకు ప్రత్యేక హోదా మేము అప్పుడు తీసుకురాలేకుండా వీడికి ఛాన్స్ ఉన్నది, ఇప్పుడు ప్రత్యేక హోదా గురించి మీరు డిమాండ్ చేయండి అంటున్నావు. అలాగే ప్రతిపక్షంలో కూర్చొని నువ్వు ఈరోజు మాట్లాడాలనేసి అని చెప్పి చూస్తా ఉన్నావు. ఒక ఎమ్మెల్యేగా గెలిచి నువ్వు అధికార పార్టీని భిక్షమెత్తుకునే విధంగా అడుక్కుంటున్నావు. నువ్వు 4 కోట్ల మంది మాట్లాడేవాడివే కానీ ప్రజల సమస్యల గురించి ఏ రోజు మాట్లాడలే. ఈరోజు మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నావు, ఆయన కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేకి తక్కువ అనేసి అని చెప్పి. అందుకే మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నిన్ను పులివెందులకే పరిమితం చేశారు. ఇప్పుడు మేము చెప్తున్నాం, నువ్వు పులివెందులకు కూడా ఎమ్మెల్యేగా ఎక్కువ అనేసి అని చెప్పి. ఎందుకంటే నువ్వు 2 రోజులు బెంగళూరులో ఉంటావు, ఒకరోజు విజయవాడకు వస్తావు, ఒకరోజు పులివెందులకు వెళ్తావు. అక్కడి నుంచి మీడియాలో కూర్చొని నువ్వు 4 కోట్ల మంది గురించి మాట్లాడుతున్నావు. మా పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడే అర్హత కానీ నీకు లేదని చెప్పి మా జనసైనికులుగా మేము సవాల్ చేస్తున్నాం. ఇంకోటి, నువ్వేదన్నా అభివృద్ధి చేసినట్టే ఆ అభివృద్ధి గురించి మాట్లాడు, దాని గురించి సవాల్ చేయి. మా జన సైనికులు వచ్చి దాని గురించి సమాధానం చెప్తారు. అంతేగాని నువ్వు మా పవన్ కళ్యాణ్ గారి పైన అవాకులు చవాకులు పేలితే మర్యాద ఉండదని చెప్పేసి మేము మీడియా తెలియజేసుకుంటాం.